హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎక్షా ఎస్ఎస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో పండు మిర్చి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కేజీ పండు మిర్చిని తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్దగా ఉంటే మిక్సీలో పట్టేటప్పుడు ఇబ్బంది అవుతాయి కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ పండు మిర్చికి 250 గ్రాముల చింతపండును తీసుకోవాలి. అలాగే 250 గ్రాముల ఉప్పును తీసుకోవాలి. ఇవి నిల్వ పచ్చడికి పక్కా కొలతలు. ముందుగా మిక్సీ గిన్నెలో చింతపండును ఉప్పును వేసి బాగా మిక్సీ పట్టాలి. వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో పండుమిర్చి ముక్కలను వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని ఇప్పుడు ఎలా పోపెట్టాలో చూద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి అది బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులను వేసుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలని, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలని మరియు కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు చల్లారాక ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిర్చి పచ్చడిని ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, పండుమిర్చి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, చాలా బాగుంటుంది. పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ పండు మిర్చి పచ్చడి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.